కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒక్క హిట్ పడితే చాలు, ఓవర్ నైట్ లో స్టార్డమ్ వచ్చేస్తుంది. 2 ఏళ్లుగా 4 సినిమాలు చేసినా ఒక్క సక్సెస్ రాకపోయినా ఛాన్స్లకు కొదవలేదు. ఫ్లాపుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా వచ్చిన మూవీ రిజల్ట్ తో రెమ్యూనరేషన్ ట్రిపుల్ చేసేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? వాచ్ ది స్టోరీ. భాగ్యశ్రీకి హిట్ పడలేదన్న మాటే గాని ఈ అమ్మడికి ఉన్న అదృష్టం దురదృష్టాన్ని డామినేట్ చేసింది. ఈ బ్యూటీ కెరీర్ చూస్తుంటే సక్సెస్ ఉంటేనే ఛాన్సులొస్తాయి అన్న మాటలో నిజం లేదు అనిపించింది. 2 ఏళ్లు ఒక్క హిట్టు లేకపోయినా ఛాన్సులు కొట్టేసింది అమ్మడు. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో పర్ఫార్మెన్స్ తో కూడా ఇంప్రెస్ చేసింది. నువ్వే కావాలంటూ భాగ్యశ్రీ వెనకాల పడుతున్నారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఈ గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అయిపోయి వరుసగా 4 ఛాన్సులు ఇచ్చింది. అయితే ఆ సినిమాలన్నీ ఫ్లాపే అయ్యాయి. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండో సినిమా కింగ్డమ్ నిరాశపరచడమే కాదు, ఇంపార్టెంట్ లేని రోల్లో కనిపించి డిసప్పాయింట్ చేసింది. దుల్కర్ సల్మాన్తో నటించిన కాంతా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ తో మెప్పించింది భాగ్యశ్రీ. దుల్కర్ తో పోటీపడి మరీ నటించింది. రామ్ తో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇది రక్షించలేకపోయింది. ఈ క్యూట్ లవ్ స్టోరీ పేరుతో పాటు సక్సెస్ తీసుకొస్తుందని బలంగా నమ్మింది భాగ్యశ్రీ. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఎట్టకేలకు లెనిన్తో ఓకే అనిపించుకుంది. లెనిన్తో భాగ్యశ్రీ కల తీరింది. 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న సక్సెస్ డ్రీమ్ తీరిందో లేదో రెమ్యూనరేషన్ పెంచేసింది. 50 నుంచి 70 లక్షలు తీసుకునే భాగ్యశ్రీ ప్రస్తుతం 1.5 నుంచి 2 కోట్లు డిమాండ్ చేస్తుంది. ఒక్కసారిగా రెమ్యూనరేషన్ ని ట్రిపుల్ చేసేసింది. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ తెలుగులో నటిస్తున్న సినిమాను ఇంకా అఫీషియల్ గా ప్రకటించకపోయినా నాని బ్లడీ రోమియోలో హీరోయిన్ గా భాగ్యశ్రీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా చేయాలన్నా 2 కోట్లు ఇవ్వాల్సిందేనట. అదేమిటో ఈ అమ్మడికి ఫ్లాపులతో సంబంధం లేదు. తమిళంలో నటించిన డెబ్యూ మూవీ కాంత ఫ్లాప్ అయినా కమల్ హాసన్ నిర్మిస్తున్న సియోన్లో ఛాన్స్ కొట్టేసింది భాగ్యశ్రీ.